Hi Andy, this is Gayatri. Welcome back to our channel Gayatri Pathipati. ఇది దాండేలి అండి. దాండేలి వెకేషన్ అయితే అయిపోయింది. ఇంకా రోజంతా కూడా మార్నింగ్ అక్కడే రెడీ అయ్యేసి నెక్స్ట్ వెకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము నెక్స్ట్ వెళ్ళిన వెకేషన్ వచ్చేసి గోకర్ణ అండి. ఇది దాండేలి నుంచి గోకర్ణకి వెళ్ళే రూట్ అనమాట. వ్యూ చాలా బాగుండింది. మార్నింగ్ కదా, వ్యూ చాలా బాగుండింది అనమాట చూడడానికి. సో కొన్ని పిక్స్ తీసుకుందామని చెప్పేసి ఆగాము. మా వాళ్ళు చూడండి, ఫొటోస్ తీయించుకోవడానికి వీడికి చాలా బద్ధకము, అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళకి పిక్స్ తీసుకోవడానికి కూడా. నేను బతిమలాడుకుంటే పిక్స్ తీసుకోవడానికనే వచ్చారనమాట. అలా కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. వ్యూ చాలా బాగుండిందండి. అక్కడ అంతా కూడా వర్షం పడుతుంది కదా, ఎక్కువగా గ్రీనరీగా ఉండింది. సో మేము అలా పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. చాలా వరకు కూడా చాలా బాగుండిందండి. దాండేలి నుంచి గోకర్ణకి వెళ్ళే రూట్లో, దాండేలి నుంచి గోకర్ణకి 180 కిలోమీటర్స్ అనమాట. అందుకు సో మేము మార్నింగే రెడీ చేసి మార్నింగే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి గోకర్ణకి అయితే వచ్చేసామండి. ఇది గోకర్ణలో ఒక బీచ్ అనమాట. ఇది వచ్చేసి పతంగ్ బీచ్ అండి. ఇక్కడ మనకి రూమ్స్ ఉంటాయి, అన్నీ కూడా చెప్పారు రూమ్స్ ఉంటాయి అనేసి. సో మేము రూమ్స్ అలాగే చూసేసి బీచ్ కూడా దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి దీనికైతే వెళ్ళాము. కాకపోతే అంత ఏం నచ్చలేదండి. ఇక్కడ రూమ్స్ కూడా చిన్నగా ఉన్నాయి, అది కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయన్నమాట. బీచ్ దగ్గరగా ఉంది కదా, సో రూమ్స్ అన్నీ కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. అది కూడా మనకి 1 డే కాదండి, ఇక్కడంతా కూడా 12 అవర్సే అనమాట. సో మాకు 12 అవర్స్కి 4000 అయితే చెప్పాడు. అది కూడా అంతగా నచ్చలేదండి. సో అక్కడ చూసేసి మళ్ళీ నెక్స్ట్ బీచ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ బీచ్కి వచ్చేసరికి ఓం బీచ్ అండి. ఇక్కడ మనకి రూమ్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా అంతే. రూమ్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయన్నమాట, కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. బీచ్కి దగ్గరలో ఉన్న రూమ్స్ అన్నీ కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. సో మేము సరే ఒకసారి బీచ్ చూసి వెళ్దాము అనేసి మేము అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. చూసారు కదండి, అక్కడ క్లైమేట్ అంతా కూడా బాగా చేంజ్ అయిపోయింది. గాలి ఎక్కువగా ఉంది, వర్షం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట లైట్గా. అందరూ కూడా రిటర్న్ వస్తున్నారు బీచ్లో నుంచి. సో మేము బీచ్ ఒకటే చూసి వెళ్దాము అనేసి మేము బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ రూమ్స్ అయితే మాత్రము కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయండి. సో మేము కొంచెం దూరంగా తీసుకుందాము అనేసి అనుకున్నాం అనమాట. సో మేము అక్కడికి బీచ్ దగ్గరికి అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది ఓం బీచ్, చాలా బాగుందండి. ఇది చూడడానికి చాలా బాగుంది. అక్కడ ఉండి టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుండిందనమాట. బీచ్ అంతా కూడా చాలామంది అయితే ఉన్నారండి. వీకెండ్ కదా, వీకెండ్ అవ్వడం వల్ల చాలామంది అయితే ఉన్నారనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మేము రావడానికి ఈవినింగ్ అయిపోయింది, అందులో కూడా వర్షం అయితే బాగా పడింది అనమాట. సో మేము నైట్ అంతా కూడా గోకర్ణలోనే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగే బీచ్కి అనేది వెళ్ళిపోయామన్నమాట. గోకర్ణలో రూమ్లన్నీ కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి. అది కాక బీచ్లో కూడా, బీచ్ దగ్గర కూడా రిసార్ట్స్ అయితే ఉన్నాయి. మనకి అప్పటికప్పుడు రిసార్ట్స్ అంటే మాత్రం రూమ్స్ అయితే లేవని చెప్పారు. సో మేము గోకర్ణలోనే ఒక హౌస్లోనే ఇస్తున్నారనమాట. హౌసెస్లోనే ఒక 1 డేకి రెంట్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో మేము గోకర్ణలోనే అలా హౌస్ అయితే రూమ్ తీసుకొని నైట్ అంతా కూడా స్టే చేసేసాము. నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోయామండి. నెక్స్ట్ డే మార్నింగ్ 9:30కి అంతా బీచ్కి అయితే వచ్చేసాము. అప్పటికే బీచ్ అంతా కూడా చాలామంది అయితే ఉన్నారండి. వీకెండ్, అది కాకుండా ఈ ఓం బీచ్ అనేది చాలా బాగుందండి, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడంతా కూడా బోటింగ్, బనానా రైడ్స్, పారాగ్లైడ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట.
సో అందరూ కూడా ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు సండే అండి. సండే అవడం వల్ల చాలామంది వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఆ రైడ్స్ అన్నీ కూడా మనకి లేటుగా స్టార్ట్ అవుతాయి, 11:30, 12 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు. సో మాకు చాలా టైం అయితే ఉండిందనమాట. పిల్లలందరూ కూడా ఇలా వాటర్లో ఉండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గోకర్ణలో ఆ రోజు ఎండ కూడా చాలా ఎక్కువగానే ఉండిందండి. ఆ ఎండకి సముద్రం కూడా బాగా మెరిసిపోతుందన్నమాట. సో మేము అక్కడ రాళ్ళ మీద అయితే కూర్చొని మేము కూడా సముద్రపు వ్యూని అయితే బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత మా బోటింగ్ అయితే స్టార్ట్ చేసేసామండి. ఫస్ట్ బోటింగ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ బోటింగ్ కాస్ట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 500 అనమాట. ఇందులో ప్యాకేజ్ లాగా ఏమైనా ఉన్నాయేమో అని అడిగాము. ఏమీ ప్యాకేజ్ అంటూ ఏమీ లేదు, దేనికి దానికి సపరేట్ కాస్ట్ అయితే ఉండిందనమాట. సో మేము ఫస్ట్ బోటింగ్కి అయితే వెళ్ళిపోయామండి. ఫస్ట్ బోట్లోకి వెళ్ళగానే ఫస్ట్ లైఫ్ జాకెట్లు అయితే వేసేసుకున్నాము అందరం కూడా. మనకి సేఫ్టీ ఫస్ట్ కదండి. సో లైఫ్ జాకెట్లు వేసేసుకొని బోటింగ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ బోటింగ్ వచ్చేసి మనకి 3 బీచెస్ని అయితే కవర్ చేస్తారండి. మనకు సపరేట్గా వెళ్ళడానికి టైం సరిపోదు కదా. సో ఇలా బోట్లో తీసుకెళ్ళి బీచెస్ని అన్నీ కూడా చూపించేస్తారనమాట, అన్నీ కూడా కవర్ చేస్తారు. ఇది బోటింగ్ వచ్చేసి ఒక 40 మినిట్స్ అయితే తీసుకెళ్లారండి. సముద్రంలోకి మనకి ఒక 40 మినిట్స్ రైడ్ అయితే తీసుకెళ్లారనమాట. ఇక్కడ కనబడుతుంది కదండి, అదే ప్యారడైజ్ బీచ్ అనమాట. చాలా బాగుందండి బీచ్ చూడడానికి. అక్కడే రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చి స్టే చేయడానికి మాత్రము చాలా బాగుందండి బీచ్ వచ్చేసి. ఇంకొక బీచ్ వచ్చేసి హాఫ్ మూన్ బీచ్, ఇంకొక బీచ్ వచ్చేసి నాకు పేరు గుర్తుకులేదు. ఇలా 3 బీచ్లు అన్నీ కూడా బోట్లో నుంచే కవర్ చేసేసారనమాట. ఇందులో ప్యారడైజ్ బీచ్ మాత్రము చాలా బాగుండిందండి. ఆ లొకేషన్ అంతా కనపడుతుంది కదా వీడియోలో, చాలా బాగుండింది చూడ్డానికి.
మా రైడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయితే అయిపోయిందండి. వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. వన్ డే మొత్తం కూడా స్పెండ్ చేయడానికి చాలా బాగుందండి గోకర్ణలో, అలాగే ఓమ్ బీచ్లో. చూసారు కదండి, ఇది మా గోకర్ణ వెకేషన్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.